వర్స్టైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారుతున్నారు. ఆయన చెప్పిన వ్యంగ్య రామాయణం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమవుతోంది. పవిత్ర ఇతిహాసాన్ని ప్రస్తుత పనులతో ముడిపెట్టి ఆయన చేసిన కమెంట్స్ కాకరేపుతున్నాయి. మార్చి 4న కేరళ లిటరేచర్ ఫెస్టివల్ కి గెస్ట్ గా వెళ్లిన ప్రకాష్ రాజ్ రామాయణాన్ని హేళన చేసేలా మాట్లాడారు. పండ్ల కోసం రాముడు రావణుడి మధ్య గొడవ జరిగిందన్నారు. ఈ మాటలే ఇప్పుడు దేశవ్యాప్తంగా మంట రేపుతున్నాయి. ప్రకాష్ రాజ్ పై 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. వెంటనే హిందువులకి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు ఆయన. ప్రకాష్ రాజ్ అనే ఒక నీచుడు, దుర్మార్గుడు ఈరోజు శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతమ్మ గురించి అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒళ్ళు కొవ్వెక్కి ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. తస్మాస్ జాగ్రత్త. తమాషా అనుకుంటున్నావా? హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి రాక్షస ఆనందం పొందుతున్నావు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించి ఉంటే వారి గురించి ప్రస్తావన చేసే ధైర్యం ఉందా నీకు? ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ రామరాజ్యం కావాలని చెప్పి కోరుకుంటుంటే ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గురించి అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు మా లీగల్ అడ్వకేటు అజయ్ కుమార్ ద్వారా మేము ప్రకాష్ రాజ్కి లీగల్ నోటీస్ పంపిస్తున్నాం. 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ కూడా వారి మీద హిందువుల తరపున వారిని చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మంచిది కాదు. దీని మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి మేము పోలీస్ శాఖని విన్నవించుకుంటున్నాం. ఇటు రామ భక్తుల నుంచి కూడా ప్రకాష్ రాజ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని రామాలయంలో భక్తులు నిరసనకు దిగారు. ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్నారు. ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి శ్రీరామచంద్రమూర్తిని ఇంత నీచంగా మాట్లాడడం, అందులోగాక రావణ బ్రహ్మ యొక్క తోటలో పండ్లను దొంగలించడానికి వస్తే సుంకం చెల్లించాలా, పన్ను చెల్లించాలా, జిఎస్టీతో కలిపి డాలర్లు కట్టాలన్నాడంటే త్రేతాయుగంలో ఈయన జిఎస్టీ పెట్టాడా రావణాసురుడి దగ్గరుండి ప్రకాష్ రాజు అని నేను అడుగుతున్నాను. ఇలాంటి నీచుడు చిత్ర పరిశ్రమలో పరమ దుర్మార్గుడని చెప్పి మేము పేర్కొంటున్నాం. గతంలో తిరుమల లడ్డూ కల్తీ వివాద సమయంలోనూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్లు, కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపాయి. అప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా పలువురు నేతలు ఆయనపై మండిపడ్డారు. ఆ వివాదం సద్దుమణిగింది అనుకున్న టైంలో మళ్లీ దేవతామూర్తులపై వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. మరి భానుప్రకాష్ రెడ్డి నోటీసులకి ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తారన్న ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రకాష్ రాజ్కి ఇచ్చిన నోటీసులో ఏ పాయింట్స్ ని మెన్షన్ చేశారు? అలాగే ఆయన క్షమాపణ చెప్పే ఛాన్స్ ఏమన్నా ఉందా, లేదా హిందూ సంఘాలు ఏమని డిమాండ్ చేస్తున్నాయి? అంటే దేశవ్యాప్తంగా ప్రకాష్ రాజ్ మాటలు మంటలు రేపుతున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు కూడా 100 కోట్ల రూపాయల డెఫర్మేషన్ ఫైల్ చేశారు. అయితే మరోవైపు క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలి, చట్టపరంగా ప్రకాష్ రాజుపై చర్యలు తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్ ఒకవైపు వినిపిస్తుంటే, మరోవైపు హిందూ సంఘాలు, రామభక్తులు కూడా పెద్ద ఎత్తున ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఖండిస్తూ రోడ్డెక్కుతున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్తో పాటు పలు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి రామభక్తులు, హిందూ సంఘాలు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో యాక్టర్ ప్రకాష్ రాజ్ తరచూ ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది, తన స్టైల్లో చేస్తూ వివాదాల్లో చిక్కుకోవడం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు కూడా దేవతామూర్తులపై అంటే రామాయణాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించడము, లేదంటే రాష్ట్రంలో, దేశంలో ఇప్పుడు అమలవుతున్నటువంటి పన్నుల విధానానికి రామాయణాన్ని ముడిపెడుతూ వ్యంగ్య రామాయణం చెప్పడం ఇప్పుడు వివాదాస్పదమైంది. కాబట్టి మరి ప్రకాష్ రాజు ఇప్పటికే బీజేపీకి సంబంధించిన నేతలు ఎక్కడా తిరగనీయమని చెప్పేసి ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఏ రకంగా స్పందిస్తాడు, లేదంటే 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ వేశారు కాబట్టి ఈ పరువు నష్టంకి ఏ రకంగా ఆయన రెస్పాండ్ అవుతాడు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని క్రిమినల్ కేసులుగా నమోదు చేసే అవకాశం ఉందా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా రామభక్తులతో పాటు హిందూ సంఘాలు, బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్కు ప్రకాష్ రాజ్ తిరిగి తనదైన స్థలంలో ఏమైనా
కామెంట్స్ చేయబోతాడా, వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాడా? తాను చేసింది, తాను మాట్లాడింది తప్పు కాదు అని చెప్పే ప్రయత్నము గతంలో చెప్పాడు కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి కామెంట్స్తో మీడియా ముందుకు ఏమైనా వచ్చా మాట్లాడే అవకాశం ఉందా లేదన్నది తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే రామాయణాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించి మాట్లాడడం మాత్రము ప్రకాష్ రాజు చేసిన మరో తప్పుగానే ఇప్పుడు దేశంలో పెద్ద చర్చ నడుస్తోంది. వివాదాస్పదంగానే ఈ అంశం మారిపోయిన పరిస్థితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.